మారిన సిలబస్ ప్రకారం జరిపే రేపు కొత్త గ్రూప్ 1 ప్రిలిమినరీ స్క్రీనింగ్లో కనీసం 70 నుంచి 80 మార్కులు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి. పోటీ పరీక్షలు మామూలుగా లేదండి. ఒకప్పుడు రాసిన పరీక్షలకు ఇప్పటికీ అసలు తేడా అసలు చాలా డిఫరెంట్గా ఉంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ అట్లీస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. మనం గమనిస్తే ఏ పోటీ పరీక్షలోనూ కరెంట్ అఫైర్స్ అనేది లేకుండా ఉండదండి. ఈ వర్తమాన అంశాలు లేదా కరెంట్ అఫైర్స్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం సివిల్ సర్వీసెస్లో కానీ లేదంటే మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీలో కావచ్చు, లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇంకా ఏదైనా డిఎస్సి టీచర్స్ కావచ్చు, వీళ్ళందరి రిక్రూట్మెంట్లోనూ మన కరెంట్ అఫైర్స్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఇప్పుడు కల్పిస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటి మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాబోయే అధికారులంతా కూడా వర్తమాన అంశాల గురించి వాళ్ళకు పరిచయం ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాల గురించి కానీ, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, జాతీయంగా ఏం జరుగుతోంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, అదేవిధంగా రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి అనే అంశాలు వాళ్ళకు ఆ అధికారులకు లేదా ఆ ఉద్యోగులకు తెలిస్తేనే వాళ్ళు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అందుకని చెప్పేసి వర్తమాన అంశాలకు చాలా ప్రాధాన్యతను ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కల్పిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు మనం మన ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు మన స్టేట్ ఎగ్జామ్స్లో ఎంత ప్రాధాన్యత ఉందనే దాని గురించి మనం ఈరోజు చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కొత్త సిలబస్ను ప్రకటించింది. అందులో మనం గమనిస్తే 2 పేపర్లు ఉన్నాయి. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమానాంశాలకు మనకు పేపర్ 2లో ఉందండి. అందులో మనకు 40 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయితే సాధారణంగా అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఆ కరెంట్ అఫైర్స్ హెడింగ్ కింద వచ్చినవి మాత్రమే మార్కులు అని అనుకుంటారు. కానీ అక్కడే అభ్యర్థులు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్టులతోనూ ఇంటర్లింక్డ్గా ఉంటుంది. పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, వీటన్నిటితో కలిపి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే నార్మల్గా ఇచ్చే కరెంట్ అఫైర్స్ హెడ్డింగే కాకుండా వివిధ విభాగాల వేరే సబ్జెక్టులతోనూ కూడా అనుసంధానం చేస్తూ వీటిని చదువుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారం మనం చూసుకుంటే పేపర్ 1లో 120 ఉందండి, పేపర్ 2లో 120, అంటే మనం 240 మార్క్స్. అందులో మనకు ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది కరెంట్ అఫైర్స్ గురించి ఇన్ని క్వశ్చన్స్ అని మెన్షన్ చేయలేదు, ఇన్ని మార్క్స్ అని. కానీ 40 మార్క్స్ మనం వాళ్ళు ఇచ్చిన విభాగం ప్రకారం 40 మార్కులని మనం చెప్పుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే ఆ 40 మార్కులు కరెంట్ అఫైర్స్ అని వాళ్ళు ఒక స్పెషల్ హెడింగ్ పెట్టారు. అంతేకాకుండా పేపర్ 1లో అంతర్జాతీయ సంబంధాలని కొత్తగా ఒక అంశాన్ని చేర్చారు. ఆ అంతర్జాతీయ సంబంధాలు మనం చూస్తే అది 10 మార్కుల దాకా రావచ్చండి. ఆ 10 మార్కులు కూడా కరెంట్ అఫైర్స్ కనెక్టెడే. అంటే మనకు డైరెక్ట్గా కనిపించేది పేపర్ 1లో 10, పేపర్ 2లో 40, అంటే మొత్తం 50 మార్కులు డైరెక్ట్గా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చెప్పే విషయం. ఇవి 50 మార్కుల దాకా కరెంట్ అఫైర్స్ ఉంది. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్లు మనం పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందనే వస్తాయి. అవన్నీ కనుక గమనిస్తే నేను అనుకోవడం ఈ మారిన సిలబస్ ప్రకారం జరిపే రేపు కొత్త గ్రూప్ 1 ప్రిలిమినరీ స్క్రీనింగ్లో కనీసం 70 నుంచి 80 మార్కులు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి. అంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ అట్లీస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ఇంకా మెయిన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్స్లో ఎస్ఏ పేపర్ ఉంటుంది, అదంతా కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించే ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ని మనం పరిశీలనగా తీసుకుంటే 70 నుంచి 80 మార్కులు కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. అదే మెయిన్స్లో ఎకానమీ, పాలిటీ ఇష్యూస్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తాయి ఎక్కువగా. అవునండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రిలిమినరీలో కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన పాలిటీయే తీసుకోండి. పాలిటీ అంటే మామూలుగా ఆ రాజ్యాంగం గురించి ఇవన్నీ కూడా మనం బాగా చదువుకోవాలి. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం పర్టికులర్గా ఈ 2-3 ఇయర్స్ నుంచి కనుక మనం గమనిస్తే కంపల్సరీగా వర్తమాన అంశాలతో లింక్ అయ్యే ఉంది. ఇప్పుడు మామూలుగా న్యాయ వ్యవస్థ ఉందనుకోండి, న్యాయ వ్యవస్థ గురించి మనం అంతా కూడా పాలిటీలో చదువుతాం. కానీ ఇప్పుడు అడిగే ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇటీవలి తీర్పులు, ఇంపార్టెంట్ వర్డిక్ట్స్, లాట్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ గివెన్. దీపక్ మిశ్రా కాలంలో అనేక తీర్పులు ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా చాలా ఇస్తున్నారు. ఇప్పుడు శబరిమల వర్డిక్ట్ ఉంది, తర్వాత ట్రిపుల్ తలాక్ ఉంది,
సెక్షన్ 377 ఉంది, 497 సెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ పాలిటీ రిలేటెడ్ అంశాలు, బట్ 100% దే ఆర్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. ఈ 4 అంశాలు శబరిమల, త్రిపుల్ తలాక్ ఇలా ఈ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి? మొత్తం ఆ తీర్పు గురించి మొత్తం డీటెయిల్గా చదువుకోవడం ఒకటి, ప్లస్ ఎవరెవరు ఏ న్యాయమూర్తులు దానికి ఆ తీర్పునిచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏ తేదీ నాడు ప్రకటించాడు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక శబరిమల వెర్డిక్ట్లో మాత్రం ఒక డిసెంటింగ్ కూడా ఉంది. అంటే ఇందు మల్హోత్రా అనే న్యాయమూర్తి దానికి వ్యతిరేకంగా చెప్పిందనమాట. సో 4:1 ప్రకారం అది వచ్చింది. సో అలాంటిది అంటే యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శబరిమలలో ఏం జరిగింది, 10 నుంచి 50 ఏళ్ళ మహిళలకు ఇప్పటి వరకు ప్రవేశం లేదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రవేశం ఉంది, అందరికీ మహిళలందరికీ కూడా ఇప్పుడు ఆ ప్రవేశం ఉంది. అదే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా వివాదంగా రేకెత్తించింది. కాబట్టి ఈ విధంగా మనం అంత ఇన్డెప్త్గా చదువుకోవడం చాలా ఉత్తమమైన విధేయం. ఎందుకంటే ఇప్పుడు పోటీ పరీక్షలు మామూలుగా లేదండి. ఒకప్పుడు రాసిన పరీక్షలకు ఇప్పటికీ అసలు తేడా అసలు చాలా డిఫరెంట్గా ఉంది. మేము కూడా పరీక్షలు రాసిన వాళ్ళమే, అది సివిల్స్ గ్రూప్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, కానీ అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది, చాలా క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుందండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.